ఆగండి ఆగండి క్రైస్తవులారా, ఈ వీడియో దయచేసి స్క్రోల్ చేయకండి. ఈ మాటలు తప్పకుండా మీరు వినాల్సిన మాటలు. అవును, సంఘంలో మీరు ఏదైనా పరిచర్య చేస్తున్నారా? మీరు చేసే ప్రతి పరిచర్యకి కూడా ప్రభువు లెక్కగడతాడని మీకు తెలుసా? దేవుని సంఘములో సేవకునికి మంచి పరిచారకులుగా మీరున్నారా? మీ సేవకుడే చాపలు వేసుకుంటూ, మీ సేవకుడే అన్ని పనులు చేసుకునేటట్టుగా మీ సేవకుని వదిలేశారా? ఇది మంచి పద్ధతి కాదు. ఇది మనకి ఎంత మాత్రం కూడా దీవెన కాదు. పరిచర్యలో మనమందరం కూడా సహకారులుగా ఉండాలి. అవును, తిమోతి పౌలుకి చాలా మంది పరిచారకులుగా ఉన్నారు. వారు కొందరు ధనమిచ్చే విషయంలో, కొందరు పరిచర్య విషయంలో పరిచారకులుగా ఉన్నారు, కొందరు వారిని ఆదరించే విషయంలో పరిచారకులుగా ఉన్నారు, కొందరు బోధించే విషయంలో పరిచారకులుగా ఉన్నారు. ప్రతి సంఘానికి పరిచారకులు చాలా ప్రాముఖ్యం. సేవకుడి ఒక్కడి మీద ఈ భారం లేదు. ప్రతి ఒక్కరి మీద సంఘ భారం ఉంది. దేవుని సేవ అనే భారం ప్రతి ఒక్కరి మీద ఉంది. మీరు యుద్ధానికి వెళ్లేవాడికి ఎంత ప్రతిఫలం ఉందో, ఆయుధముల దగ్గర కాపలా కాయువానికి కూడా అదే ప్రతిఫలం ఇస్తాడు ప్రభు. కాబట్టి పరిచర్యలు మీరు బోధించటమే పరిచర్య అనుకోకండి, లేకపోతే స్పీకర్ గా నిలబడమే పరిచర్యగా భావించకండి. మీరు ఏ పని చేసినా దేవుని పనిలో అది పరిచర్యయే. కాబట్టి పరిచర్యలో ప్రతి ఒక్కరూ సేవకులకి సహకరించండి. అది మనకెంతో దీవెన. యవనస్తులుగా ఉన్న మీ పిల్లల్ని దేవుని పరిచర్యకు పంపండి, మందిర పనులకు పంపండి, మందిరంలో ఏదైనా పని ఉంటే పంపండి. చిన్నపిల్లలైన వారిని సండే స్కూల్కి పంపండి. సండే స్కూల్ పరిచర్య జరగాలి, స్త్రీల పరిచర్య జరగాలి, యవనస్తుల పరిచర్య జరగాలి. ప్రతి సంఘంలో కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడినట్టుగా అందరికీ కలిపి కూడా పరిచర్య జరగాలి. సామూహికంగా అందరూ కూడి ప్రభుని ఆరాధించాలి. సంఘ ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి, వ్యక్తిగత ప్రార్థనలు కూడా నిర్లక్ష్యం చేయకండి. ప్రైజ్ ది లార్డ్.